ప్రశ్నించారు అసెంబ్లీలో. ఆయన నవ్వుతూనే నేను ఇట్లాంటివి చాలా చూశానులే అంటూ నుంచున్నాడు. కాబట్టి మంచిని మంచిగానే చెప్పుకోవాలి, చెడుని చెడుగానే చెప్పుకోవాలి. నేను ఎట్లా అయితేనే రాజకీయం చేస్తాను అనేటటువంటిది రాజకీయం కరెక్ట్ కాదు. అనేక సవాళ్ళు చంద్రబాబు ఫేస్ చేశాడు. బట్ అసెంబ్లీకి ఆయన వదిలిపెట్ల. అసెంబ్లీ అనేటటువంటిది పవిత్రమా అపవిత్రమా పక్కన పెట్టండి, అందులో ఎవరి వాదన వాళ్ళకు ఉంటుంది. నా దృష్టిలో అయితే అసెంబ్లీ అనేది పవిత్రమైంది. ఎందుకంటే నీ వాయిస్ని వినిపించడానికి ఒక వేదిక. అవతల వాడు తొక్కేశారు, ప్రజలు చూస్తారు తొక్కేస్తున్నారండి అనేసి. ఇదివరకు జగన్ 2014-19లో జగన్ మాట్లాడడం బిగిన్ చేయగానే యనమల రామకృష్ణుడు పాయింట్ అని చెప్పి లెగుస్తాడు, లేకపోతే అచ్చెన్నాయుడు లెగుస్తాడు. ఈయన అరగంట సేపు ఉపన్యాసంలో 22 నిమిషాలు వాళ్లే టైం తీసుకుంటారు. అది జనం చూశారు కదా. అది సింపతి వచ్చిన తర్వాతనే కదా జగన్కి మొన్నటిసారి అంత భారీ మెజారిటీ వచ్చింది. మరి వాళ్ళు నువ్వు ఎందుకు వెళ్ళవు? వెళ్తే వాళ్ళు అడ్డుకుంటున్నారు, చూస్తారు కదా జనం, విషయం తెలుస్తుంది కదా జనానికి. అది పక్కన పెడితే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు సంబంధించిన అంశాల గురించి చర్చించడానికి ఒక వేదిక అది తీసేయండి. చంద్రబాబు గారు సవాల్ గురించి తీసేయండి, బట్ నువ్వు మాట్లాడాలి కదా. ఉల్లిపాయల రేటు తగ్గిపోయింది, మా టైంలో అయితే 4,000 రూపాయలు పలుకుతుంది, ఇప్పుడైతే 1,200 రూపాయలు పలుకుతుంది. దెన్ అది నువ్వు బయట కూర్చుని మాట్లాడే బదులు అసెంబ్లీలో కూర్చుని మాట్లాడు. అప్పుడు వాళ్ళ సమాధానం వాళ్ళు చెప్తారు కదా. వాళ్ళు ఏమంటున్నారు, 500 రూపాయలకే కొంటున్నారు అక్కడ బ్రోకర్లు, మేము 1,200కి అంటున్నారు. ఎస్, అట్లాంటి పరిస్థితి వస్తే మేము 20